హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మిగిలిన ఇడ్లీతో మనం బోండాలు చేసుకుందామండి. ఇలా మిగిలిన ఇడ్లీలను ఇలా చేత్తోనే మెతుపుకొని పొడి చేసుకోవాలి. ఈ పొడి చేసుకున్న ఇడ్లీని మనం మిగిలిన ఇడ్లీ పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం వేసేయాలండి. ఇడ్లీ పొడిని వేస్ట్ కాకుండా పాడేయకుండా ఇలా చేసుకోవచ్చు. తర్వాత గోధుమ పిండి 1 కప్పు, మైదా పిండి 1 కప్పు వేసి ఈ పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకోవాలి. సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. సాల్ట్, తగినంత సాల్టు, వంట సోడా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. పిండిని మనం ఎంతసేపు కలుపుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి దోశలు, అంత టేస్టీగా ఉంటాయన్నమాట. బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు కనుక ఇలా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు కనుక మనం పక్కన పెట్టుకున్నట్లయితే చాలా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్ట్గా వస్తాయి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. దాంట్లో కొద్దిగా తీసుకునే పిండిని ఇలా ఉండలుగా వేసుకోవాలి. మీకు ఎలా నచ్చితే మీరు అలా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంది కాదండి ముఖం, ఎంత టేస్ట్గా ఉన్నాయో మనకి తెలియాలి కదండి. కానీ చాలా టేస్టీగా ఉన్నాయండి ఇవి. చూడండి, ఇప్పుడు కాలిన తర్వాత మంచి చక్కగా గోల్డ్ కలర్లోకి వస్తాయండి. చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉన్నాయి. ఒక్కసారి మీరు ఇలా చేయండి, మీకే అర్థమవుతుంది. అసలు ఒక్కసారి తింటే మాత్రానికి ఎన్ని ఇడ్లీలు మిగిలినా కూడా ఈ ప్రాసెస్లో చేసుకోవాలని అనుకుంటారు. అంత బాగున్నాయండి. దీంట్లో ఇక్కడ నేను పల్లీ చట్నీ చేశానండి. అసలు పల్లీ చట్నీ అయితేనే ఈ బోండాలకి చాలా బాగుంటాయి. కొంతమంది పచ్చిమిరపకాయల చట్నీది కూడా చేసుకో, అది బాగుంటుంది. ఇలా పల్లీ చట్నీలో బోండాలు తింటే ఎంత టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి.